గురు ఈ వీడియోలో మీరు శ్రీకాళహస్తి ఫేమస్ పాలకోవాని అసలు ఎలా తయారు చేస్తారో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఈ వీడియోలో ఉందండి. చివరి వరకు ఈ వీడియోని చూసేయండి. ఈ ప్రిపరేషన్ అయితే సింపుల్ గా చాలా బాగుంది. అలాగే ఈ పాలకోవా అంటే ఎంత మందికి ఇష్టమో, ఇంకా శ్రీకాళహస్తి పాలకోవాని మీరు టేస్ట్ చేశారో లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ టు తగ్గేదేలే షార్ట్స్. అసలు ఇక్కడ శ్రీకాళహస్తి పాలకోవాని ఒరిజినల్ గా ఎక్కడ తయారు చేస్తారా అని ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటూ అయితే ఇక్కడ వరకు వచ్చానండి. ది కాళహస్తి కోఆపరేటివ్ పాల సరఫరా సంఘం లిమిటెడ్. మనకి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న చెప్పిన కాళహస్తి ఫేమస్ పాలకోవా ప్రిపేర్ అయ్యేది ఇక్కడేనంటండి. అసలు ఇక్కడ బయట ఉన్న ఈ పాల క్యాన్లు ఇవన్నీ చూడండి, కొన్ని వేల లీటర్లు వస్తాయేమో రోజుకి. ఇక్కడ అది కూడా కనుక్కుందాము, రోజు ఎన్ని వేల లీటర్ల పడుతుంది, ఎంత ప్రిపేర్ అవుతుందో పాలకోవా. ఇంకా ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి ప్రిపరేషన్ అయితే లైవ్ లో ఉంటుంది. చూడండి అసలు ఇక్కడ పాలకోవా ఎలా ప్రిపేర్ చేస్తున్నారో అందరూ చూడొచ్చు. లోపలైతే మామూలుగా లేదండి, చాలా వేడిగా ఉంది. ఇక్కడ పని చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఇంకా వీళ్ళని అడిగి అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో పాలకోవాని చూసేద్దాం. ఇక్కడ చూడండి పాల క్యానులు, ఈ పంచదార బ్యాగులు ఉన్నాయి, వీటితోనే చేసేస్తారంట. ముందుగా పెద్ద బాండీలోకి పాల క్యాన్ లో ఒక 10 లీటర్ల పాలు అయితే ఒక్కొక్క బాండీకి పోస్తారంటండి. ఇలా ఈ పెద్ద పెద్ద బాండీల్లో ట్రిప్ కి ఒక 10 లీటర్ల పాలు మాత్రమే పోసి ఆ బ్యాచ్ ప్రిపేర్ అవగానే ఇంకో బ్యాచ్ కి ప్రిపేర్ చేస్తూనే ఉంటారంట కంటిన్యూస్ గా. ఈ పాలు కాగడానికి వీళ్ళు బట్టి పొయ్యిల్లో చెనక్కాయ పొట్టునైతే వాడుతున్నారండి. ఇంకా ఈ పాలల్లోకి ఇప్పుడు పంచదారనైతే వేస్తున్నారు. చూడండి ఈ 10 లీటర్ల పాలల్లోకి ఎంత పంచదార వేస్తున్నారో గమనించండి. మనకి హాఫ్ లీటర్ పాలు కొలిచే గిన్నె ఉంటుంది కదండి, దానితో 2 డబ్బాలు ఫుల్ గా వేసేసి మూడోది మాత్రం కొంచెంగా తగ్గించి వేస్తున్నారు. చూడండి అసలు ఇంకా ఇప్పటి నుంచేనంటండి మెయిన్ ప్రాసెస్ అంతా ఉండేది. ఇంకా ఇక్కడి నుంచి ఆ బాండీలో మొత్తం కలుపుతూనే ఉన్నారు. పాలు చూడండి పొంగటానికి ఎలా పైకి వస్తున్నాయో. ఇంట్లో 1 లీటర్ పాలు పొంగుతుంటేనే ఆపలేము, ఇక్కడ ఈ 10 లీటర్ల పాలని వీళ్ళు చూడండి ఎలా కలుపుతూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడే ఈ బాబాయ్ని అడిగానండి, ఒక రోజుకొచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ లో 500 లీటర్లు, ఈవినింగ్ షిఫ్ట్ లో ఒక 500 లీటర్లు, మొత్తం రోజుకి ఒక 1000 లీటర్లతో పాలకోవానైతే ప్రిపేర్ చేస్తారంట. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కాగుతూనే ఉన్నాయండి పాలు. మెల్లమెల్లగా పాలు తగ్గిపోయి ఇలా చూడండి క్రీమ్ లాగా తయారవుతూ ఉంది. ఇంకా ఇది చూడండి కొత్త కొత్తలాడతా పాలకోవా అయితే ప్రిపేర్ అవుతున్నట్టే అనిపిస్తుంది చూస్తుంటే. ఇది ఇప్పటి వరకు అయితే ఇందులో ఇంకా ఏమీ మిక్స్ చేయలేదు. ఫస్ట్ పాలు పోసారు కదండి, అందులో పంచదార వేశారు, ఇంకంతే. ఈ ప్రాసెస్ అంతా చూడటానికైతే భలే ఉంది, కానీ ఇక్కడ ఈ వేడికి పాపం వీళ్ళకైతే మామూలుగా లేదండి. వీళ్ళకైతే బాగా అలవాటు అయిపోయింది. ఇంక చూడండి మెల్లగా దగ్గరకు వచ్చేసింది, పాలకోవా అయితే ప్రిపేర్ అయిపోయిందంట. ఇందులో అసలు ఇంకా ఏం మిక్స్ చేయలేదండి, ఓన్లీ పాలు పంచదారతోనే పాలకోవా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా దాన్ని ఈ బాండీలో నుంచి ఒక ట్రేలోకి అయితే తీసేస్తున్నారు. ఇంకా ఇలా ఇదంతా ఒక ట్రేలోకి వేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాత ఇంకా బాగా తయారవుతుందంట. చూడండి అసలు ఈ పాలకోవా చూస్తుంటేనే భలే ఉంది కదా, టెంప్టింగ్ గా. ఇంత వేడిలో పనిచేసే వీళ్ళందరూ మాత్రం చాలా గ్రేట్ అండి. ఇంకా ఇక్కడ నుంచి ఆ ట్రేల్లో తీసిన పాలకోవాని బయటకైతే తీసుకొచ్చేసారు. దాని పక్కనే ఉందండి ఈ స్టోరు, ఇక్కడ నుంచి ఆ పాలకోవానంతా సేల్ చేసేది. ఇంకా ఈ పాలకోవాలో రేట్లు చూద్దాము, రేట్ ఎంత పడుతుందో మనకి. ఇది 1 kg వచ్చేసి 340 రూపీస్ అంట. చల్లారిన తర్వాత పాలకోవా చూడండి ఇలా ప్లేట్లలో తినడానికి పార్సిల్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చక్కగా కూర్చొని తినడానికి కూడా బాగుంది. ఫుల్ గా జనాలు వస్తూనే ఉన్నారు. నేనైతే ఇక్కడ ఒక పాలకోవానే కాదండి, ఇందులో ఒక స్పెషల్ కూడా ఆర్డర్ చేశాను. చూడండి పాలకోవా ఇది వచ్చేసి ప్లేట్ లో 17 రూపాయలండి. ఇది ఇంకా ఐస్ క్రీమ్ కూడా 15 రూపాయలంట. ఇది ఇంకా ఈ పాలకోవాలోకి ఐస్ క్రీమ్ మిక్స్ చేసుకొని తింటే భలే ఉంటుందంట. నేను ఇంకా ఇక్కడ స్పెషల్ బాసుంది కూడా ఆర్డర్ చేశాను, 30 రూపీస్ అంట. ఇది చూడండి నిజంగానే భలే ఉంది చూస్తానికే. ఆ పాలకోవా కూడా పూసలుగా అసలు నిజంగా సూపర్ ఉన్నాయండి. టేస్ట్ మాత్రం అన్ని భలే భలే కేక. ఇటువైపు వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వద్దు. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో వెళ్తానా గానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఈ పాలకోవా టేస్ట్ చేయండి, ఫిదా అయిపోవాల్సిందే. నాకు మనాళ్ళు ఎక్కడ పాలకోవా తిన్నానని వీడియో చేసినా ఇక్కడికి వెళ్ళమంటే అంత బాగుంటుందా అనుకున్నాను. నిజంగానే చాలా బాగుంది. నేను 1/4 కిలో పార్సిల్ కూడా తీసుకున్నాను. వీడియోని మొత్తం ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీరు ఎప్పుడు మన వీడియోని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి.